జిల్లా దాచేపల్లి సమీపంలోని తెగుళ్లు సోకి నష్టపోయిన ప్రతి పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులను పట్టించుకోలేదని, కూటమి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే ఎరపతినేని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వెంటనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎరపతినేని తెలిపారు. ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ఈ రసం పీల్చే పురుగు వల్ల పంట ఎండిపోవడం, ఆకు ముడత అంతా కూడా ఈ నష్టం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా అమ్మని చెప్తా ఉన్నాం. గ్రామాలకు వెళ్ళి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు. గతంలో 14-19 మధ్య తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశాం. సబ్సిడీమైన ఎరువులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, రైతు రథాలు ట్రాక్టర్లు కానీ, తారపల్లి పట్ల కానీ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చేశాం. కానీ 5 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు. సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది రైతులకి అండదండలుగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా ఇలాంటి వాటిని మీరు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అండదండలుగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళా త్వరలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, అంటే వచ్చే సీజన్కి ఇలాంటి జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని, అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా ఏం చేయాలో చేసేదాన్ని కూడా అధికారులు